అదేం భజన నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. మూడోది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం. మనందరికి కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఇంకా మాట్లాడకూడదు, నేను అంతకుమించి అవమానకరంగా మాట్లాడితే నారా లోకేష్ గారి పుట్టుకల గురించి ఎక్కడ మాట్లాడినారు? అసెంబ్లీ వేదిక. చంద్రబాబు నాయుడు గారు సవాలు చేసి బయటకు వచ్చినాడు, నేను సీఎం అయిన తర్వాతే మళ్ళీ దీంట్లోకి ఎంట్రీ ఇస్తా అని చెప్పేసి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫిబ్రవరి ఈ నెల ఎండ్ నుంచి అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టాలి. అయితే ఈ సెషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఇదో సెన్సేషన్ అని చెప్పాలి, అదొక వైరల్ న్యూస్, అసలు ఒక ట్రెండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఎవరికి కూడా జరగకూడదు బహుశా. సో అలాంటి జరగబోతుందనే హింట్స్ అయితే స్పష్టంగా అయితే వస్తున్నాయి. ముఖ్యంగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన